హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రిటైర్డ్ ఉద్యోగులకు ఒకేసారి 40% ఏక మొత్తంలో లబ్ధి పొందే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ లెక్కించే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. సో, మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తరచుగా వినే పదం పెన్షన్ కమ్యుటేషన్. పదవి విరమణ సమయంలో లేదా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? తిరిగి చెల్లింపు ఎలా జరుగుతుంది? ఈ అంశాలను సమగ్రంగా ఒక స్పష్టమైన ఉదాహరణతో విశ్లేషిద్దాము. మొదటిది పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఒక పెన్షనర్ తనకు జీవితాంతం రావాల్సిన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% ప్రభుత్వానికి ముందుగానే అప్పగించి దానికి బదులుగా ఒకేసారి ఏకమొత్తంగా లంప్ సమ్ డబ్బును పొందే సౌకర్యాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ముఖ్యమైన గమనికలు: ఇది ఐచ్ఛికం అంటే ఆప్షనల్. కమ్యుటేషన్ చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక అవసరాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది తప్పనిసరి ఏమీ కాదు. డిఏ, డిఆర్. డిఆర్ కరువు భత్యంపై ప్రభావం ఉండదు. ఒకవేళ మీరు చేసినటువంటి పెన్షన్ భాగానికి కూడా ప్రభుత్వం డిఆర్‌ను మంజూరు చేస్తుంది. అంటే మీ పూర్తి బేసిక్ పెన్షన్ పైన డిఆర్ లెక్కింపు అయితే జరుగుతుంది. కమ్యుటేషన్ చేస్తే ఆ అమౌంట్‌కి డిఆర్ రాదనైతే అనుకుంటూ ఉంటారు చాలామంది. సో, 40% ఇప్పుడు మనకు 10,000 బేసిక్ పెన్షన్ అనుకోండి. ఇందులో గరిష్టంగా 40% అంటే రూ. 4,000 మనము కమ్యుటేషన్ చేశాము. సో, రూ. 6,000 పెన్షన్ చేతికొస్తుందనమాట. ఈ రూ. 4,000 15 సంవత్సరాల పాటు రికవర్ చేస్తుంది ప్రభుత్వము. సో, మరి ఇక్కడ డీఆర్ కేవలం ఈ యొక్క 6,000కే వస్తదని అందరూ అపోహ పడుతూ ఉంటారు. సో, అట్లా ఏం లేదండి. కమ్యుటేషన్ చేసినా, చేయకపోయినా డీఆర్ అనేది 100% పెన్షన్‌కైతే వస్తుందనమాట. సో, 33.67% మనకు ఈ యొక్క మొత్తం టోటల్ పెన్షన్‌లోంచి అయితే వస్తుంది. కమ్యుటేషన్ చేశామా లేదనేది డీఆర్‌తో సంబంధం లేని అంశం అన్నమాట. ఇక అర్హులు ఎవరు కారు అంటే పెన్షన్ మనకు ఈ యొక్క కమ్యుటేషన్ చేసేదానికి అర్హత లేని వారు కూడా ఉంటారండి. ఎవరు అర్హులు కారనేది చూద్దాము. మొదటి ఎవరంటే మరణించిన వారికి లేదా క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉన్న వారికి కమ్యుటేషన్ సౌకర్యం అయితే వర్తించదనమాట. సో, క్రమశిక్షణ చర్యల్లో లోబడి ఉన్న వారికి కూడా కమ్యుటేషన్ అనేది ఇవ్వరు. కమ్యుటేషన్ ఎలా లెక్కిస్తారు? సూత్రం ఏమిటి? అంటే కమ్యుటేషన్ మొత్తాన్ని కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. కమ్యుటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు కమ్యుటెడ్ చేయదలసినటువంటి పెన్షన్ భాగం ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ విలువ. కమ్యుటెడ్ చేయదలిచిన పెన్షన్ భాగం. మీ బేసిక్ పెన్షన్‌లో మీరు ఎంత శాతం గరిష్టంగా 40% కమ్యుటెడ్ చేయాలనుకుంటున్నారో ఆ మొత్తం దీన్నే కమ్యుటేట్ చేయదలిచిన విభాగం అంటాము. కమ్యుటేషన్ విలువ. ఇది పెన్షనర్ యొక్క తదుపరి పుట్టినరోజు నాటి వయస్సు ఆధారంగా నిర్ధారించబడుతుంది. ప్రభుత్వం దీనికోసం ఒక అధికారిక పట్టికను విడుదల చేస్తుంది. దరఖాస్తు మరియు వైద్య పరీక్షలు. 1 సంవత్సరం లోపు పదవి విరమణ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. 1 సంవత్సరం తర్వాత అయితే సంవత్సరం దాటిన తర్వాత దరఖాస్తు చేస్తే నిర్దిష్ట వైద్య అధికారుల చేత జిల్లా అధికారి లేదా వైద్య అధికారి లేదా మెడికల్ బోర్డ్ ద్వారా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందుకే చాలామంది పదవి విరమణ రోజే కమ్యుటేషన్ తీసుకుంటారు. అంటే మనకు కమ్యుటేషన్ అనేది పదవి విరమణ రోజు నుంచి తీసుకునేదానికి అర్హత అయితే ఉంటుందన్నమాట. సో, మనకు వద్దంటే వద్దు అని జెప్పేసి మనము రాసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట లెటర్ అనేది. ఇక లేదు తర్వాత తీసుకుంటామంటే మనకు దాన్ని హోల్డ్‌లో పెట్టుకొని ఒక సంవత్సరం తర్వాత గూడా తీసుకోవచ్చు. సంవత్సరం లోపు తీసుకోవాలి. సంవత్సరం లోపు తీసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అయితే అవసరం ఉండవు. సంవత్సరం తర్వాత కమ్యూట్ చేయాలనుకుంటే అప్పుడు మనకు ఖచ్చితంగా ఆహ్, మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. అది అది గనుక మనకు ఉంటేనే ఇస్తారనమాట. అందులో ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు. సో, అందుకే చాలామంది ఇదంతా ఎందుకని జెప్పేసి కమ్యుటేషన్ రోజే తీసుకుంటారు కావాలనుకున్నవారు. ఇక ఉదాహరణతో లెక్కింపు. ఒక పెన్షనర్ వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే కమ్యుటేషన్ మొత్తాన్ని లెక్కిద్దాము. పెన్షనర్ వివరాలు: పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు. బేసిక్ సర్వీస్ పెన్షన్
రూ. 635 అనుకుందాము. కమ్యూటేట్ చేయాలనుకున్న శాతము 40% మొత్తం పూర్తి కంప్యూటేషన్ చేయాలనుకుంటున్నారు. లెక్కింపు దశలు. కమ్యూటేట్ చేయదలసినటువంటి నెలవారీ పెన్షన్ విభాగం అనగా 40% రూ. 36,635లో 40% అంటే రూ. 14,654 అవుతుంది. కమ్యూటేషన్ విలువను గుర్తించడం. పెన్షనర్ పదవి విరమణ వయస్సు 60 సంవత్సరాలు. సూత్రం ప్రకారం తదుపరి పుట్టినరోజు నాటి వయస్సు పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వయస్సు 61 సంవత్సరాలు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 10వ పీఆర్సీ కమ్యూటేషన్ పట్టిక ప్రకారంగా 61 ఏళ్లకు వయసుకు గాను ఈ యొక్క కమ్యూటేషన్ విలువ 8.194 అయితే ఉంది. అంటే ఇది గతంలో మనకు 10 పైనే ఉండేదన్నమాట కమ్యూటేషన్ విలువ. ఈ విలువ తగ్గించారు. దీనివల్ల కూడా ఈ రోజుకు నేటికి కూడా దీనిపైన అయితే ఇష్యూ అవుతూనే ఉంది. చర్చ జరుగుతూనే ఉందన్నమాట. అది తర్వాత టాపిక్‌లో అయితే మాట్లాడుకుందాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ యొక్క కమ్యూటేషన్ ఫ్యాక్టర్ అంటాము. ఇది 8.194 అయితే ఉంటుంది. మొత్తం కమ్యూటేషన్ లెక్కింపు ఇప్పుడు సూత్రం ప్రకారంగా మనము కాలిక్యులేట్ చేద్దాము. 40% బేసిక్ పెన్షన్‌లో రూ. 14,654 అవుతుంది. ఇంటూ 12 ఇంటూ ఈ యొక్క కమ్యూటేషన్ ఫ్యాక్టర్ అనమాట. 8.194. మొత్తం కమ్యూటేషన్ అనేది రూ. 14,40,899. కాబట్టి ఆ పెన్షనర్ ఒకేసారి ఏకమొత్తంగా రూ. 14,40,899 పొందుతారు. తిరిగి చెల్లింపు రిస్టోరేషన్ ఎలా జరుగుతుంది? పెన్షనర్ పొందిన ఏక మొత్తానికి బదులు ప్రతి నెల కమ్యూట్ చేసిన భాగాన్ని ఈ యొక్క రూ. 14,654 ప్రతి నెలవారీ పెన్షన్ నుంచి మినహాయిస్తారు. ఈ మినహాయింపు 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు కొనసాగుతుంది. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మినహాయింపు ఆగిపోయి కమ్యూటేట్ చేసిన భాగం తిరిగి పెన్షనర్‌కు చెల్లించబడుతుంది. అంటే 15 ఏళ్ల తర్వాత వారి పూర్తి బేసిక్ పెన్షన్ అనేది రూ. 36,635 పునరుద్ధరించబడుతుంది అన్నమాట. 15 ఏళ్ల తర్వాత. ఒకవేళ 15 ఏళ్ల లోపు పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎటువంటి కమ్యూటేషన్ మినహాయింపులు లేకుండా 30% లాస్ట్ డ్రా బేసిక్ పేలో ఈ యొక్క 30% వారి ఫ్యామిలీ పెన్షన్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా కమ్యూటేషన్ అయితే తీసుకోరనమాట. రికవరీ చెయ్యరు. సర్వీస్ పెన్షనర్ కమ్యూట్ చేసి ఒక నెల కూడా కట్టకుండా మరణించినా కూడా ఒక రూపాయి కూడా యొక్క ఇచ్చిన అమౌంట్‌లో ఎంత 14,00,000 కావచ్చు, 20,00,000 కావచ్చు, ఎంతైనా సరే ఒక రూపాయి కూడా రిటర్న్ అయితే తీసుకునే దానికి ఫ్యామిలీ పెన్షనర్ దగ్గర నుంచి తీసుకునే దానికి అర్హత అయితే లేదు. ఇది కమ్యూటేషన్ అనమాట. కమ్యూటేషన్ ప్రయోజనకరమా కాదా? అంటే ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అండి. దీనివల్ల ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పిల్లల వివాహాలు, గృహ నిర్మాణము, అప్పులు తీర్చడం వంటి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఇది ఒక వరంలా కనిపిస్తుంది. ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీకి. ఈ మొత్తంపై ఎటువంటి ఆదాయపు పన్ను అయితే ఉండదనమాట. ఎటువంటి ఇన్‌కమ్ టాక్స్ అయితే వెయ్యరు. దీనిపైన ఉండదు. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇచ్చేస్తారనమాట. టాక్స్ ఏం కట్ కాదు. ఇక ఇది బెనిఫిట్ కింద అయితే చూడొచ్చు. ఇక ప్రతికూలత అంటే ప్రోస్, కాన్స్ అంటాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా నెగెటివ్ సైడ్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్ అనేది తగ్గుతుందనమాట. ఏక మొత్తాన్ని సరిగ్గా పెట్టుబడిగా పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే మనం తీసుకొని ఏదో ఒక అవసరానికి ఉపయోగించుకొని ఆ అమౌంట్ 15 సంవత్సరాల పాటు తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. అవసరం ఉంటేనే మనకు అత్యవసరం ఉంటే తీసుకోవడం మంచిది. ఇక పెన్షన్ కమ్యూటేషన్ అనేది పదవి విరమణ సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన ఒక అద్భుతమైన సౌకర్యం. ఇది అయితే దానిని తీసుకునే ముందు దాని నియమాలు, నిబంధనలు, లెక్కింపు విధానం అలాగే భవిష్యత్తులో మీ నెలవారీ ఆదాయంపై దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక అవసరాలను బేరీజు వేసుకొని ఒక ఆకస్మిక నిర్ణయం కాకుండా ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవడం అనేది శ్రేయస్కరం ఫ్రెండ్స్. కమ్యూటేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.